హలో అండి, వెల్కమ్ టు కళాస్ కిచెన్. ఇవాళ పన్నీర్ 65 ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది రెస్టారెంట్ స్టైల్ కాదు, నేను ఇంట్లో ఎలా చేస్తానో అది చూపిస్తున్నాను. వెరీ సింపుల్. కుకింగ్ టైం 45 మినిట్స్ పడుతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో అవైలబుల్ ఉండేటివే. సో పన్నీర్ తీసుకున్నాను, 500 గ్రామ్స్ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ ఒక 2 తీసుకొని 4 పీసెస్గా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇలా స్ప్లిట్ చేయాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. సన్నగా తరుక్కుంటే ముద్దయిపోతుంది, సో అది బాగుండదు, కాబట్టి ఇలా తీసుకోవాలి. 5 to 6 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్నాను, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 4 నుంచి 5 తీసుకోవాలి. గార్లిక్ సన్నగా తరుక్కోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 4 స్పూన్స్ కారం, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 కప్పు కర్డ్, కార్న్ఫ్లోర్ కొంచెం, కార్న్ఫ్లోర్ లేదనుకుంటే మైదా కూడా తీసుకోవచ్చు, అండ్ సాల్ట్ కూడా. ముందుగా మనం పన్నీర్ని కోట్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ పెట్టుకొని బౌల్లోకి పన్నీర్ అంతా తీసుకొని మనం తీసుకున్న కారంలో సగం కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కోటింగ్కి కావాల్సినంత సాల్ట్, తక్కువే తీసుకోవాలండి. తర్వాత కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ లేదా రెండు కంబైన్ చేసి కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లైట్ కోట్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ కార్న్ఫ్లోర్ వేయట్లేదు. కలుపుకున్నాక కొంచెం నీళ్లు చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, సో దట్ మనం యూజ్ చేసిన పౌడర్స్ దానికి అంటేలాగా. సో ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. పన్నీర్ మునిగేలాగా పోసుకోవాలండి, కొంచెం డీప్ ఫ్రై. నూనె కాగిన తర్వాత పన్నీర్ని ఇలా విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో లైట్గా ఉంది కోటింగ్. తర్వాత ఇంకో కడాయి పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు ఆ 3 కూడా వేసేసుకొని ఫ్రై చేయాలి. బాగా మగ్గిచ్చొద్దండి, ఆనియన్ క్రంచీనెస్ మిస్ కాకూడదు. సో ఆనియన్ క్రంచీనెస్ ఉండాలి. ఇప్పుడు మనం పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. సో ముందైతే ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇందులోకి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత మిగిలిపోయిన కారం ఏదైతే ఉందో అది, సాల్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ పుల్లగా ఉంటే మాత్రం రెసిపీ పాడైపోతుంది, స్వీట్గా ఉంటే బెటర్. సో పుల్లగా అసలు తీసుకోకండి. సో ఇలా గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పన్నీర్ ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది వేసేసుకోవాలి. దీన్ని చక్కగా కలిపేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అయితే పన్నీర్ 65 రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.